హాయ్ అండి. పూర్ణ ఓ3కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి నీతి కథ చెప్పాలనుకుంటున్నాను. కథ పేరు సిబ్బి చక్రవర్తి డేగ. ఇప్పుడు కథలోకి వెళ్తే, సిబ్బి చక్రవర్తి అనే వ్యక్తి చాలా మంచివాడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. అలాగా మంచివాడైతే ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నన్ను కాపాడమని బతిమలాడింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఓ డేగ దాన్ని తరుముకుంటూ వచ్చి, ఆ పావురం నాకు ఆహారంగా కావాలి, నేను దాని మాంసాన్ని తినాలి, ఇప్పుడు తనని నాకు ఇచ్చేయి అని అడుగుతుంది ఆ డేగ. సిబ్బి చక్రవర్తి అంటాడు, నేను పావురానికి మాట ఇచ్చాను, ఇప్పుడు నేను తన్నివ్వను, నేను కాపాడుతాననేసి అన్నాను, దానికి పావురానికి బదులు ఇంకేమైనా అడుగు, నువ్వేం కావాలన్నా కూడా నేను ఇస్తాను అనేసి అంటాడు సిబ్బి చక్రవర్తి. అంటే నాకు ఇంకేమి వద్దు, నాకు పావురమే కావాలంటే, లేదు నేను పావురాన్ని అయితే ఇవ్వలేను, ఇంకేమైనా అడుగు ఇస్తానంటే, సరే ఏమైనా ఇస్తావా అంటే, ఏమైనా ఇస్తాను అనేసి అంటాడు. అంటే అప్పుడు ఆ డేగ అంటుంది, అయితే పావురం ఎంతైతే బరువు ఉందో అంత బరువు మాంసం కూడా నీ తొడ మాంసంలో నీ తొడకాల్లో మాంసం ముద్ద నాకు కావాలి అనేసి అడుగుతుంది ఆ డేగ. సరే ఇస్తాను అనేసి ఒక తాసు తెమ్మంటాడు. తాసు తెమ్మని తర్వాత పావురాన్ని ఒక పక్కన వేసి ఇంకో పళ్ళెంలో తన తొడ మాంసం తీసేస్తాడు. ఎంత మాంసం తీసేసినా సరే తను అసలు ఆ పావురంతో సమానంగా తూగదు. ఇదేంటి తూగట్లేదు అనేసి ఆశ్చర్యపోయి, ఈసారి ఇంకేం చేయాలో తనకు తెలియక, సరే నేనే కూర్చుంటాను ఈ తాసులోని, నువ్వు నా శరీరాన్ని అంతటి కూడా నువ్వు తినే, ఆ పావురానికి బదులు నా శరీరాన్ని అంతా నువ్వు తినే అనేసి అంటాడు. అనేసి అన్న తర్వాత వెంటనే డేగ ఉంది కదా, ఆ డేగ ఇంద్రుడి కింద మారిపోతాడు. మారిపోయిన తర్వాత పావురం కూడా అగ్నిదేవుడి కింద మారిపోతాడు. మారిపోయిన తర్వాత వీళ్ళిద్దరినీ చూసి సిబ్బి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి సిబ్బి చక్రవర్తితో ఇలా అంటారు, ఇంద్రుడు అగ్నిదేవుడుని, మేము నిన్ను పరీక్షించాలనేసి అనుకున్నాము, నువ్వు మా పరీక్షలో పాస్ అయ్యావు, అసలు నువ్వు నిజంగా దానవంతుడివి, గుణవంతుడివి, త్యాగవంతుడివా కాదా అనేసి మా ఇద్దరికి వాదన వచ్చింది. ఆ వాదనలో నువ్వే గెలిచావు, నీ త్యాగము నీ దానము చూసి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు చాలా మంచివాడివి అనేసి తనని ఆశీర్వదించి, తన త్యాగ గుణానికి ఆశ్చర్యపోయి తనని ఆశీర్వదించి అగ్నిదేవుడు ఇంద్రుడు కూడా మాయమైపోతారు. మాయమైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు అలా ఈ కథ ఇంతటితో అయిపోయిందండి. వాళ్ళు అలాగా మనం ఇలాగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ కథలో నీతి ఏంటి? మీకు ఈ కథ విన్న తర్వాత మీకు ఏమర్థమైందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కథలు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే కనుక కామెంట్ కూడా చేసి పెట్టండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోల రెసిపీస్ అయినా లేదంటే ఇలాంటి కథలైనా ఏమైనా కావాలంటే కనుక, మీకు ఏమైనా నాతో చెప్పాలనుకుంటే కనుక నాతో మీ విషయాలన్నీ షేర్ చేసుకోండి. ఓకేనండి, మీకు ఈ కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్లో పెట్టండి. సరే అండి, ఉంటాను ఇంకా. బాయ్.